హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో హెల్త్కి చాలా బెనిఫిషియల్ అయిన 2 పొడులు మీకోసం చూపించబోతున్నాను. అదే ఫస్ట్‌ది ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ అవిసె గింజల పొడి. ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే కందిపొడి. మనం రోజు ప్రోటీన్ మనకు అవసరమే బాడీకి, కానీ రోజు పప్పు అయితే చేసుకోలేం కదా. సో అలాంటప్పుడు ఇలా పొడి చేసుకొని పెట్టేసుకున్నామంటే ఈజీగా ఎప్పుడు కావాలన్నా రైస్లో కలుపుకొని తినొచ్చు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మరి ఇంకా లేట్ ఎందుకు, తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక థిక్ కడాయి తీసుకున్నాను విత్ సర్జికల్ స్టీల్. నేను ఎప్పుడు కుకింగ్ సర్జికల్ స్టీలే వాడతాను, బికాస్ అది గుడ్ ఫర్ హెల్త్. అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ ఒక కప్, ఒక 250 గ్రామ్స్ అనుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకుని అవి అలాగా రోస్ట్ చేసుకుందాం ఆయిల్లో. వితౌట్ ఆయిల్ కూడా మీరు రోస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఆయిల్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్లాక్స్ సీడ్స్ మనకి తుల్లిపోకుండా ఉంటాయి అన్నమాట కొద్దిగా ఆయిల్ వేస్తే. అండ్ అలాగే సేమ్ అదే క్వాంటిటీ నువ్వులు కూడా తీసుకోవాలి, 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ హాఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు నువ్వులు వేయండి, ఎందుకంటే నువ్వులు తక్కువ టైం పడుతుంది, ఫ్లాక్స్ సీడ్స్ మనకు కొంచెం టైం పడుతుంది ఫ్రై అయినప్పటికి. సో ఇలా ఫ్రై చేశారంటే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయి 2. సో చూసారు కదా, మనకి బాగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు ఒక గిన్నెలో ఇవి తీసుకొని చల్లారనిచ్చేద్దాము. కొద్దిగా చల్లారినాక మనకి పొడి పొడిగా వచ్చేస్తాయి. మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా నూనె తీసుకొని కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఒక 100 గ్రామ్స్ అంతే సరిపోతాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి పప్పులో ఉన్న మాయిశ్చర్ అనేది పోతుంది కదా, అప్పుడు పొడులు అనేవి నిల్వ ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. సో ధనియాలు అండ్ జీలకర్ర కొద్దిగా తీసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, చింతపండు కొద్దిగా, అండ్ ఎండుమిరపకాయలు అంటే మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. తీసుకొని ఇవి కూడా మొత్తం కలిపి ఫ్రై చేసేసుకోండి ఒకసారి. ఎండుమిరపకాయలు కూడా మనకి మాయిశ్చర్ అనేది పోతే చింతపండులోని ఎండుమిరపకాయల్లోని బాగుంటుంది. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని సపరేట్గా చల్లగా అయ్యేంత వరకు వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి చల్లగా అయిన తర్వాత ఫస్ట్ ఈ పప్పులు అనేవి వేసేసుకోండి గ్రైండర్లో. ఒక్కసారి తిప్పుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా కొద్దిగా పొడి పొడిగా, అప్పుడు నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఈ 2 వేసేసుకుని ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. అండ్ దాంతోపాటు ఇంగువ ఎందుకు అంటే మనకి వింటర్లో కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం స్లో అవుతుంది కాబట్టి ఇంగువతో మనకి హెల్తీగా మన డైజెషన్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇలా ఒకసారి పొడిలా గ్రైండ్ అయిపోయింది కదా, ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకుని రిమైనింగ్ మనకి నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి పౌడర్లా చేసేసి ఇందులో ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక్కసారి తిప్పారనుకోండి సరిపోతుంది, మరీ ఎక్కువ ముద్దగా చేయొద్దు. అలా అయితే తింటున్నప్పుడు అప్పుడప్పుడు వెల్లుల్లిపాయలు వచ్చాయంటే అది టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట మనకి. సో ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుని బాగా ఒకసారి చేత్తోనే నీట్గా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా వదిలేసాం అనుకోండి ఆ ప్లేట్లో. కొంచెం చల్లారిన తర్వాత, ఎందుకంటే గ్రైండ్ చేస్తే కొంచెం వేడి అవుతుంది కదా, అది చల్లగా అయిన తర్వాత పొడి పొడిగా ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ జార్, ఎప్పుడు గ్లాస్ జారే వాడండి, ప్లాస్టిక్ అస్సలు వాడొద్దు. సో ఈ గ్లాస్ జార్లోని ఇలా వేసేసుకొని నీట్గా కడిగి ఉండాలి ఆ గ్లాస్ జారు, అప్పుడు ఎన్ని రోజులైనా మనకు ఉంటుంది నిల్వ. సో ఇది మొత్తం ఇలా అంతా ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఈ పొడి హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడుతుంది. సో మరి ఇంకా కందిపొడి చూసేద్దామా. దీనికోసం నేను ఇక్కడ 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేయలేదు, నేను ఆయిల్ వేయకుండానే రోస్ట్ చేస్తున్నాను. 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, ఈ 2 వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది కందిపొడికి ఎప్పుడైనా సరే. సో ఇలా రోస్ట్ అయిపోయాయి కదా, చూసారా, ఇలా మనకి మొత్తం జారిపోవాలి, అసలు అంటుకోకూడదు గరిటెకి. అంతలా మాయిశ్చర్ వచ్చేసినట్టు కంప్లీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. తీసుకొని ఇది చల్లారే లోపల మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, మీరు కారం ఎంత తింటారో అన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి. అండ్ జీలకర్ర ఒక 50 గ్రామ్స్ వేసుకుని అది బాగా ఫ్రై అయ్యేంత వరకు, చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, అలా ఫ్రై అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకుందాం. చూడండి ఇలా రోస్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి సపరేట్గా ఉంచేసుకుని చల్లారనిచ్చేద్దాం.
ఇలాంటి పొడులకి మనకు పెద్ద ప్రాసెస్ ఏం అక్కర్లేదు. ఈజీగా చేసేసుకుని మనం పెట్టేసి స్విచ్ చేసుకున్నామంటే మనకి వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ ఒకసారి పప్పులన్నీ వేసి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా పప్పు వేసేసి అది గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు జీలకర్ర ఉంచాం కదా, సో అది కూడా వేసేద్దాం. అంతే, ఇంకేం వేయక్కర్లేదు. అండ్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. అండ్ దాంతోపాటు కొద్దిగా ఇంగువ మన డైజెషన్కి మంచిదని చెప్పాను కదా, సో ఇంగువ వేసుకుని కొద్దిగా పసుపు వేస్తే కలర్ మనకి బాగా వస్తుంది కందిపొడి. సో ఇప్పుడు అన్నీ గ్రైండ్ అయిపోయాయి కదా, సో ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని ముందు ఆల్రెడీ పప్పు గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, అది ఇది రెండు బాగా మిక్స్ చేసుకుని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా క్లీన్గా డ్రైగా ఉండే బాటిల్లో తీసుకుందాము. గ్లాసే వాడండి, ప్లాస్టిక్ అస్సలు వాడొద్దు. అండ్ ఎక్కువ హీట్గా ఉండే దగ్గర కూడా పెట్టొద్దు. కూల్ ప్లేస్లో కిచెన్లో ఎక్కడో దగ్గర పెట్టేసుకొని షెల్ఫ్లో, సో ఇది ఎన్ని రోజులైనా సరే మనం వాడుకోవచ్చు హెల్తీగా. సో మరి మీకు ఎలా అనిపించే రెండు పొడులు నచ్చాయి కదా, హెల్తీగా ఉన్నాయి కదా, సో మరి మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మరి నాది ఎప్పుడు ఒకటే కాన్సెప్ట్, స్టే హెల్తీ అండ్ మన చుట్టుపక్కల ఉన్న వాడిని కూడా హెల్తీగా ఉంచుతాం. మన హెల్త్ మన చేతిలోనే ఉంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.